ఎస్పీ గారు, గౌరవ ఆదర్శమే నిలిచింది. ఈ దేశ కీర్తికి జవాన్ పింగళి వెంకయ్య గారు భారతదేశానికి ఒక జాతీయ సమైక్యత స్వరూపమే. గౌరవ మంత్రులు జెండా కూడా రావాలి కదన్నా. అరే ఈ శుభదినంలో మన సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క ప్రజాప్రతినిధులు పాల్గొంచుకుంటూ పర్యటన వీక్షించడానికి వెళ్తున్నారు. ప్రకృతి సంప్రదాయాలకు ఎందరో త్యాగధనుల యొక్క విప్లవ వీరుల యొక్క పుణ్యభూమి మనది. చారిత్రాత్మకమైనటువంటి గొప్ప పట్టణం మన సంగారెడ్డి. 36 పరగణాలుగా పరిపాలించినటువంటి రాణి శంకరమ్మ పరిపాలించినటువంటి గొప్ప రాజ్యం. ఆ రాజ్యంలో వారి తండ్రి పేరున వెలిసినటువంటిది సంగారెడ్డి పట్టణం. ఈ పట్టణంలో జిల్లాగా ప్రసిద్ధి పొంది పరవశించే ప్రకృతి నిలయాల లోగిలి ఆదరణ ఆప్యాయతలకు చిరునామాగా మన భారతదేశం ఎంత గొప్పది. ఏ దేశమేగినా ఎందుకాలెడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్న రాయప్రోలి మాటకు దీప్తిగా వెలిసినది మన భారతదేశం. స్వాతంత్రం ఒక వరం, అది కాపాడుకోవడం. స్వీకరిస్తున్నారు. పరేడ్ కమాండర్ శ్రీ డానియల్ గారు, ఆర్ఐ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎంతో శ్రద్ధతో మన భారతదేశం ప్రతి భారతీయుల గణగణనలో అనువైలించిన రాజుల కాలం నుంచి అందిస్తూ నేటి వరకు అందించి ఆత్మార్పణ చేసిన ఎందరో కొద్ది క్షణాల్లో మన జిల్లా కలెక్టర్ గారు మాన్యులు ఈ కార్యక్రమం సంగారెడ్డి రాణి శంకరమ్మ పరిపాలించిన శ్రీమతి పి ప్రావీణ్య గారికి స్వాగతం, శుభ స్వాగతం. పోలీసు యంత్రాంగం అద్భుతమైనటువంటి ప్రదర్శన చేత గౌరవవందనం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చెప్పినటువంటి వరుస క్రమంలో దయచేసి త్వరగా బయలుదేరవలసిందిగా కోరుతున్నా. ఇదివరకే 5 సార్లు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా పంచాయతీ సంబంధించినటువంటి శకటాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా బయలుదేరవలసిందిగా కోరుతున్నాం. డిపిఓ పుస్తకాలని విద్యార్థులకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. మన జిల్లాలో 28 మండలాలు, అదేవిధంగా వర్క్ బుక్స్ కూడా, నోట్ బుక్స్ అందనటువంటి స్థితిలో ఎంతో మంది విద్యార్థులు 1,63,674 సంచార విజ్ఞాన ప్రయోగశాల జిల్లాలో మొబైల్ సైన్స్ ల్యాబ్లు సంవత్సరంలో ప్రతి ఒక్కరికి 200 ప్రయోగాలని ప్రయోగింపజేస్తూ వారు కూడా స్పృశించి ప్రయోగించి నేర్చుకునేటువంటి ఒక సౌలభ్యాన్ని కలిగిస్తుంది సంచార విజ్ఞాన ప్రయోగశాల. ప్రతి పాఠశాలకు వెళ్ళి వారి ప్రదర్శన అక్కడ చూపించడం జరుగుతోంది. తర్వాత శకటం వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయం, వరి కొయ్యలకు మీకు భూసారానికి ముప్పు, అలాగే డ్రోన్ సైన్స్ డ్రోన్ అనే కార్యక్రమాలు చేసే విధంగా ప్రతి రైతులకు రుణమాఫీ కలిగిస్తూ సుమారుగా 2 లక్షల రూపాయల రుణమాఫీని అందజేసేది ఇప్పటి వరకు 1,04,416 రైతు కుటుంబాలకు రుణమాఫీ చేయడం జరిగింది. నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తూ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు వేదిక సంగారెడ్డి జిల్లాలో ప్రామాణికమై నిలుస్తోంది. అలాగే
గారి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పింఛన్ పథకం ద్వారా జిల్లాలో అర్హులైన నిరుపేదలైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, బీడీ కార్మికులకు 57 నుంచి 64 సంవత్సరాల అభివృద్ధిదారులకు అనుకుని ప్రతి నెల పింఛన్ అందజేస్తోంది. 4016 రూపాయల పింఛన్ అందరికీ అందించడం జరుగుతుంది. అలాగే బ్యాంకు రుణాలు, వడ్డీ లేని రుణాలు, స్త్రీనిధి రుణాలు ఇలా ప్రతి కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధికి కృషిస్తూ మహిళల శక్తిని సూచించడం ద్వారా వారికి స్వయం ఉపాధి అందజేస్తోంది. జిల్లా సంఘాల ద్వారా వారి అభివృద్ధిని పెంపు చేయడానికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. సంగారెడ్డిలో అంతర్జాతీయంగా మహిళా శక్తి ఒక శక్తిగా సౌరభమై నిలుస్తోంది. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవల పంపిణీ బలోపేతం చేయడం కోసం శ్రద్ధ చూపుతూ మౌలిక వసతులను కల్పిస్తోంది. అత్యవసర సేవల కార్యక్రమాలను దృష్టిలో సాధించింది. ప్రసవాలు, ఇమ్యునేషన్, అసంఘటిత వ్యాధులు, డయాలసిస్ యూనిట్లు, వయోవృద్ధుల కోసం 50 పడకల మాతా మరియు శిశు సంక్షేమ కేంద్రంగా జోగిపేట వద్ద 60 కోట్లతో మంజూరు చేయబడింది. వట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా నెలకొల్పి ఈ సంవత్సరం 5 పిఎస్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. 150 అంబులెన్స్ సేవలు కూడా అత్యద్భుతంగా నిర్వహిస్తూ అత్యవసర వైద్య సేవల ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లాలో కొత్తగా వాహనాలు అందుబాటులోకి తేవడం జరిగింది. ఇది అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పోలీసు శాఖ సమాజంలో శాంతిని నెలకొల్పుతూ 102 ద్వారా ఎక్కడ ఉన్నా సరే ఇంటర్సెప్టర్ ద్వారా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ద్వారా మాదక ద్రవ్యాల నిరోధన కోసం కానీ తర్వాత సమాజంలో మహిళల యొక్క రక్షణ కోసం పెద్దపీట వేస్తూ వజ్ర ద్వారా సుశిక్షితులై పోలీసు శాఖ యంత్రాంగం పనిచేస్తోంది. మహిళలకి అభివృద్ధి కోసం, మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ సబ్సిడీగా వారి ఏర్పాటు చేస్తుంది. షీటింగ్ ద్వారా నిరంతరం గస్తీ, ఆటలై చెక్ పెట్టడం జరుగుతోంది. ఇలా భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు ఈ సంవత్సరం 16,33,000 నష్టపరిహారం చెల్లించడం జరిగింది. షీటింగ్ యొక్క ప్రత్యేకత మన సంగారెడ్డి జిల్లాలో దేశవ్యాప్తమైంది. జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి 891 కేసులను ఈ సంవత్సరం లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ లేకపోతే అపరిశుభ్రతే మరో నినాదంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా 56 అంశాల కార్యాలయాలతో పారిశుద్ధ్యం, త్రాగునీరు, మెరుగుదల మరియు పట్టణాభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ప్రతిరోజు ఉదయం నుండి ప్రారంభమయ్యే పారిశుద్ధ్య పనులతో పట్టణ ప్రజలకు మేల్కొల్పి ప్రతి ఇంటి నుండి తడిచెత్త, పొడి చెత్త సేకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం. ఇప్పుడు తర్వాత వర్షాకాలంలో వ్యాధులు ప్రభావం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భూభారతి చట్టాన్ని రైతులకు మేధావులతో స్వచ్ఛందంగా సంస్థలతో అనేక పర్యాయాలు చర్చించి రైతుల శ్రేయస్సు ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఉండే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ తెలంగాణ అగ్నిమాపక విపత్తుల స్పందన, అత్యవసర మరియు పౌర ప్రజల కోసం సంగారెడ్డి జిల్లాలో మొత్తం 365 రోజులు పనిచేస్తూ 2025 సంవత్సరంలో మొత్తం 314 ఫైర్ కాల్స్ అటెండ్ అయ్యి అందులో 91,52,54,414 రూపాయల నష్టం జరగడాన్ని అరికట్టింది. 6,13,12,000 ప్రజా ఆస్తిని కాపాడడం జరిగింది. విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల యొక్క శాఖ అభినందనీయం. 18 రెస్క్యూ కాల్స్ అటెండ్ అయినటువంటి 64 మంది ప్రాణాలు కాపాడి 55 మంది
మృతదేహాలను కూడా వెలికి తీసినటువంటి గొప్ప ఘనత ఫైర్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ భారతదేశంలో తెలుగు సంగారెడ్డి జిల్లాని అత్యున్నత స్థానంలో నిలిపినటువంటి ఘనత మన సంగారెడ్డి జిల్లా. తర్వాత స్వాతంత్ర సమర యోధులుగా పేరెన్నికన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఫెలిసిటేషన్ నిర్వహిస్తున్నారు. అభినందనలు. కల్చరల్ ప్రోగ్రామ్ లో భాగంగా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ లో సెయింట్ పీటర్స్ హై స్కూల్ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహాయం చేత ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇన్ఛార్జ్ సిద్ధారెడ్డి గారు త్వరగా విద్యార్థులను తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం సార్ 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 అమ్మా అమ్మా ఇది చూడమ్మా. ఓకే. విద్యార్థుల యొక్క సంబంధిత ఇన్ఛార్జెస్ దయచేసి విద్యార్థులను కల్చరల్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సెయింట్ పీటర్స్ హై స్కూల్, తర్వాత జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. త్వరగా వచ్చిన డయాస్ పక్కన నిలబడవలసిందిగా కోరుతున్నాం. పూర్తి చేసినటువంటి విద్యార్థులు కూడా డయాస్ కి కుడివైపున నిలబడవలసిందిగా కోరుతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి అతిథులు ఆలోచించవలసిందిగా తెలియజేయవలసిందిగా మరొకసారి అందరికీ అతిథులందరికీ సవినయంగా అందిస్తున్నాం. ఇప్పటి కార్యక్రమం అప్రతిఘాతంగా సాగిపోతున్నటువంటి విద్యార్థులను అభినందిస్తూ జ్ఞాపికను అందుకుంటున్నారు. దయచేసి చూస్తున్నటువంటి ఆహుతులందరూ కూడా చప్పట్ల చేత మనం కూడా అభినందిద్దాం. చప్పట్ల చేత అభినందిద్దాం.
తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల యొక్క ప్రదర్శన అనంతరం అవార్డీస్ అందరు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా పోలీసు ఆయుధ విభాగాన్ని సందర్శించడానికి మన మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజకృష్ణ గారు, కలెక్టర్ గారు శ్రీ ప్రావీణ్య గారు, ఎస్పీ గారు, పరితోష్ పంకజ్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు, పర్సన్ గంగారెడ్డి గారు స్టాఫ్ ప్రదర్శనలో భాగంగా సందర్శిస్తూ పూర్తిని కలిగించే విధంగా ఉన్న స్టాఫ్ సందర్శిస్తున్నారు. which involved establishing police stations, training of our personnel, as well as conducting interstate operations to crack down on cybercrime. సైబర్ విధానాలని ఏ విధంగా ఉన్నాయి, సులభంగా మోసపోతున్నటువంటి ప్రజలకు స్ఫూర్తిని కలిగించే విధంగా పోలీస్ యంత్రాంగం సంగారెడ్డి జిల్లా పోలీస్ ఒక వీడియో క్లిప్ ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. అదేవిధంగా సొసైటీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సంగారెడ్డి జిల్లా పోలీస్ విభాగం ద్వారా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సొసైటీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆయుధ విభాగంలో వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఏ విధంగా ఉంటాయి, వివిధ రకాలైనటువంటి ఆయుధాల యొక్క ప్రదర్శన చిత్రాల ద్వారా ప్రదర్శింపజేయడం జరుగుతోంది. సైబర్ క్రైమ్ నేరాలని రూపుమాపడానికి, ప్రజలలో చైతన్యం కలిగించడానికి వీడియో క్లిప్పింగ్స్ ద్వారా సులభంగా పోలీసు యంత్రాంగం అహర్నిశం ఏ విధంగా పాటుపడుతూ తమదైనటువంటి సేవలు అందిస్తున్నారో దాంట్లో భాగంగా రెండవ స్థానంలో చూపించడం జరుగుతుంది. which involved establishing the police stations, training of our personnel, as well as conducting VFC. That's more than 50 నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు.
పోలీస్ కేంద్రాలు ఇస్తున్నటువంటి స్టాఫ్ అభినందనలు. మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సింగారెడ్డి పరిసరాలు